వాట్స్ ఈజ్ పవర్ సెల్ సామర్థ్యం నుంచి ఇంకొక గిగావాట్స్ ఈజ్ మాడ్యూల్ సామర్థ్యం. దీనిలో వాడేది ఏంటంటే మోనోక్రిస్టలైన్ అండ్ బైఫేషియల్ టెక్నాలజీ విచ్ ఈస్ ఆఫ్ టాప్ కార్న్. సో ఇలాంటి టెక్నాలజీస్ దే ఆర్ గోయింగ్ టు గివ్ అస్ హై వాల్యూ గ్రీన్ ఎనర్జీ. సో ఇలాంటి ఎనర్జీని ప్రొడక్ట్ చేయడానికి వాళ్ళు తిరుపతిలోని నాయుడుపేటలో మరి 1,743 కోట్లు ఇన్వెస్ట్ చేస్తూ దానికి కాను మనకి 615 అంటే ఆల్మోస్ట్ 400 నుంచి 615 వరకు జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కంపెనీ మీద ఎలాంటి బురద చల్లుతారు? ఆ కంపెనీస్కి మనం ఇస్తుంది ఏంటి? మౌలిక సదుపాయాలు. అంటే వాళ్ళకి కావాల్సిన ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి అండ్ వాటర్ ఇవ్వాలి. వాళ్ళు అడుగుతుంది కూడా 40 మెగా వాట్స్ మాత్రమే అడుగుతున్నారు అండ్ 3 MLD వాటర్ అండ్ థర్మల్ ప్లాంట్కి సంబంధించిన దాన్ని మౌలిక సదుపాయాలు. అవి అందరిలాగానే మనము ఆల్మోస్ట్ November 15th అండ్ జీవో నెంబర్ MS 222 మాదిరిగా ఇచ్చాం. సో ఈ మౌలిక సదుపాయాలు ఇస్తుంటే వీళ్ళు చేస్తుంది ఏంటి? బురద జల్లటం. ఈ కంపెనీ అనేది